టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఈ ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్ అనే వార్తలకు వెళ్ళే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, దమ్మున్న ఛానల్ ప్రతి విషయాన్ని వాస్తవంగా ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి తొత్తు కాకుండా, వ్యక్తులకు తొత్తులు కాకుండా వాస్తవాలు చెప్పే ఏకైక ఛానల్ D6. మన D6 ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వార్తలకు వెళ్ళే విషయానికి వస్తే, ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్. ఓఆర్ఆర్ లోపల కళ్ళు దుకాణాలు బంద్ అయినంత మాత్రాన కల్తీ కళ్ళు ఇవాళ ఖతం కాదు. ఇలా కల్తీ కళ్ళు ఖతం కావాలంటే మొత్తం కఠినంగా చట్టాలు అమలు కావాలి. అలాగే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయిన బాధితులకు ఇవాళ ఇప్పుడు నిన్న కూడా కల్తీ కల వల్ల కూకటిపల్లిలో మరొక మహిళ చనిపోయింది. సో దీంతో 10 మంది వరకు చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో కాబట్టి ఈ 10 మంది చావుకు బాధ్యులైన ఎవరినైనా సరే ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష లేదంటే జీవిత ఖైదు. అలాగే వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి. సో ఆ రకంగా శిక్షలు పడితే తప్ప ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి. అలాగే ఎవరైతే బాధ్యులకు ఉరిశిక్ష లేదంటే జీవిత ఖైదు వేస్తూ లోపల కళ్ళు దుకాణాలు ఓఆర్ఆర్ లోపల బంద్ చేసి మిగతా దగ్గర కంట్రోల్ చేయాలి. కల్తీ కళ్ళను కంట్రోల్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా, న్యాయంగా, చట్టబద్ధంగా. నిజంగా చెప్పాలంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా 10 మంది వస్తే ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కావట్లేదు. సుమోటోగా మీరు తీసుకోవచ్చు కదా కేసు. న్యాయ వ్యవస్థ బాధ్యత కాదా ఇది? ఇవాళ దీంట్లో రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉంది, ఇందులో పోలీస్ వ్యవస్థ హస్తం ఉంది, కల్తీ కళ్ళు విధానంలో కాంట్రాక్టర్ల హస్తం ఉంది, ఇవాళ ప్రభుత్వ హస్తం ఉంది, దొంగల హస్తం ఉంది. వీళ్ళందరికీ ఉరిశిక్ష పడే విధంగా లేదంటే జీవిత ఖైదు పడే విధంగా మీరు న్యాయ వ్యవస్థ దీని మీద విచారణ చేపట్టలేరా? కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పియలేరా? న్యాయ వ్యవస్థ నిజంగానే ఈ ఎవరైతే ద్రోహులు, దుర్మార్గులు, 10 మంది ప్రాణాలకు బాధ్యులు, అలాగే మొదటికి ఈ కల్తీ మాఫియా, కళ్ళు మాఫియా ఏదైతే కల్తీ కళ్ళు మాఫియా మొదటి నుండి కూడా ఇప్పటికి వరకు మా దళిత ప్రజలు, మా ఆదివాసీ ప్రజలు, మా పేద ప్రజలు బలవుతున్నారు. సో వీళ్ళకు కఠినమైన శిక్షలు పడే విధంగా ఇవాళ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మేము కూడా ఉద్యమిస్తాం, మేము కూడా చట్టపరమైన పోరాటం చేస్తాం. న్యాయ వ్యవస్థ స్పందించకపోతే, సుమోటోగా కేసు తీసుకోకపోతే మేమే దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా దాన్ని వేయాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ ఆ విషయాన్ని ఈ న్యాయ వ్యవస్థ గమనించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా బాధితులకు ఎవరైతే ఉన్నారో సరి అయిన న్యాయం జరగాలి. అట్లాగే దోషులకు సరి అయిన శిక్ష పడాలి, కఠినమైన శిక్షలు పడాలి. కేవలం ఔటర్ రింగ్ రోడ్ లోపల బ్యాన్ చేస్తే, కల్తీ కళ్ళను బ్యాన్ చేస్తే, ఇల్లీగల్ కల్తీ కళ్ళు దొరుకుతుంది. ఎట్లయితే మీరు కళ్ళు దుకాణాలు పెట్టిన, సారా దుకాణాలు పెట్టిన, వైన్ షాపులు పెట్టినా కూడా ఎట్లయితే ఏమంటారు దాన్ని అవి దొరుకుతున్నాయో, సారా అంటే వైన్ షాపులు ఉన్నప్పటికీ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ రకంగానే కల్తీ కళ్ళు దుకాణాల మీద బ్యాన్ చేసినా కూడా అదే కల్తీ కళ్ళు ఏదో ఒక రూపంలో ఇవాళ సిటీలో అమ్మడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శిక్షలు కఠినంగా పడితే, ఖచ్చితంగా చర్యలు కఠినంగా ఉంటే భవిష్యత్తులో ఎట్లాంటివి జరిగాయి ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. D6 D-Jack తరఫున జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీరు మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి.